అయ్యగారు ప్రైజ్ అలాడ్. నా పేరు పాల్ ఫ్రమ్ వైజాగ్. బైబిల్ 4 విభాగాలుగా చదవాలని చాలామంది సేవకులు చెప్పగా వింటిని. ఆదికాండం, యెషయా గ్రంథం, మత్తయి సువార్త, రోమా నుండి 4 భాగాలుగా అంటున్నారు. మీ ద్వారా సమాధానం కోరుచున్నాను. బైబిల్‌ని ఎలా చదవాలి? నాకు తెలియదు నాయన. మరి ఆ విషయం చెప్పిన పెద్దలు మరి ఎందుకు చెప్పారో నేను కూడా తెలుసుకోవాలనుకుంటున్నా. నాకైతే ఆ కాన్సెప్ట్ ఇప్పటిదాకా తెలియదు. వాళ్ళని అడిగితే మంచిది. నాకు తెలిసి నేనేమనుకుంటానంటే, అసలు నేను మొదట చదివినప్పుడైతే నాకు ఇలా చదువు అలా చదువు అని చెప్పిన గురువు కూడా ఎవరు లేరు. మొత్తం ఆదికాండం మొదలుపెట్టి ప్రకటన దాకా అంత చదివేసేయడమే. అంటే తాతయ్య వాళ్ళు ఉన్నారని చెప్పారు కదా! అప్పుడు వాళ్ళు ఎలా చదువుంటారు? వాళ్ళేమన్నా గైడ్ చేయలేదా? నాకు ఈ విషయంలో గైడెన్స్ ఎవరు లేరు. నేను మొదలుపెట్టి ఆదికాండం నుంచి మోకరించి మొత్తం చదివాను. 15 రోజుల్లో బైబిల్ ఫినిష్. మళ్ళీ 16th డే మళ్ళీ ఆదికాండం 30 రోజులు అయినాక మళ్ళీ మూడోసారి మళ్ళీ ఆదికాండం. అలాగా 15 రోజులకు ఒకసారి సెవరల్ టైమ్స్ చదివాను. అంత ఆకలి ఉండేది, దాహం ఉండేది, అంత శ్రద్ధ, ఏకాగ్రత, అంత గ్రహింపు, అంత జ్ఞాపకము అంతా కూడా దేవుడే ఇచ్చిన ఒక వరము. తర్వాత నేను చాలాసార్లు బైబిల్ చదివినాక అప్పుడు నేను నా ద్వారా రక్షణ పొందిన వాళ్ళకు, శిష్యులకు నేను ఒక సలహా చెప్పడం మొదలుపెట్టాను. ఏంటంటే, ముందు కొత్త నిబంధన మత్తయి సువార్త మొదలుపెట్టి ప్రకటన దాకా కూలంకషంగా చదవండి, స్పష్టమైన గ్రహింపుతో చదవండి. చదివిన తరువాత ఆది కాండము నుండి మొదలుపెట్టి మళ్ళీ ప్రకటన దాకా చదవండి. అప్పుడు మళ్ళీ ఆది కాండము నుండి పాత నిబంధన లేఖనాలు చదువుతుంటే ఈ విషయం కొత్త నిబంధనలో మెన్షన్ చేయబడింది కదా, ఈ విషయాన్ని గురించి పౌలన్న రాశాడు కదా, ఈ విషయాన్ని గురించి మన రక్షకుడైన యేసయ్య ఆయన ప్రస్తావించాడు కదా అని మనకు జ్ఞాపకాలు వస్తాయి. అప్పుడు ఈ రెఫరెన్సు అక్కడ, ఆ రెఫరెన్స్ ఇక్కడ రాసుకొని చిన్నగా అక్షరాలు, అలాగా మంచిది. లేకపోతే డైరెక్ట్గా పాత నిబంధన చదివితే దేవుడు ఏమిటి, దయామయుడు, ఇంతమందిని కొట్టండి, చంపండి, నరకండి, ఇది చేయండి, అది చేయండి, ఇవన్నీ ఏమిటాయా అని చిరాకు, ఏది అర్థం కాకుండా అనేక ప్రశ్నలు కలిగి నడక ముందుకు సాగదు లేఖన పరిశోధన అని నేను సలహా ఇచ్చి నడిపించేవాడిని. నా చిన్న బుర్రకు, నా చిన్న మనసుకు నాకు తెలిసినంత వరకు అలా నడిపించి అలా 1000 మందిని చదివించే బైబిల్, దేవుని కృప. ఇప్పుడు వీళ్ళు చెబుతున్నది కొత్త కాన్సెప్ట్ని ఇప్పటిదాకా ఇప్పుడు వినలేదు. వారిని అడిగి కనుక్కొని అది లాభకరంగా ఉంటే అలా చదివితే మంచిది. బైబిల్ ఎలా చదివినా కూడా అది బంగారు కానీ ఎక్కడ ఏ మూలకు ముట్టుకున్నా మనకు వజ్రాలు దొరుకుతూనే ఉంటాయి. మనకు దేవుడి స్తోత్రం. బంగారు నాణేలు, వజ్ర వైఢూర్యాలు బైబిల్ నిండా అది ఒక పెద్ద గని. నాకు ఇప్పటికీ కూడా బైబిల్ ఎంత విలువైందో, ఎంత ప్రశస్తమో ప్రతిరోజు మురిసిపోతుంటాను నాకు ఈ బుక్ దొరికినట్టు. ఎవ్రీడే దేవుని స్తుతిస్తూ ఉంటాను. ఓకే సార్.